రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. దేవుడు ఎలాంటి వారిని ప్రేమించినాడయ్యా అంటే, ఆయన మరణము పెట్టినంతగా నిన్ను నన్ను ప్రేమించాడు. ఎలాంటి వారిని ప్రేమించాడంటే, మొదటిగా వ్రాయబడినది బలహీనులను ప్రేమించాడు. యేసుప్రభువు వారు ప్రాణం పెట్టేంతగా ఎవరిని ప్రేమించినాడయ్యా అంటే బలహీనులను. మనం ఎలాంటి బలహీనులము? ఆరోగ్య విషయంలో బలహీనులం, ఆత్మీయంగా బలహీనులం, మానసికంగా బలహీనులం, కుటుంబపరంగా బలహీనులం, సంఘముగా బలహీనులం, శారీరకంగా బలహీనులం, మేలు చేయుటలో బలహీనులం కదండి, ఎన్నో విషయాలలో బలహీనులం. ఇలాంటి బలహీనులైన వారి కొరకు యేసుప్రభువు వారు ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. బైబిల్లో వ్రాయబడిన ఆ బలహీనతలు ఏమిటో కొన్నింటిని మనం చూసినట్లయితే, ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎహెజ్కేల్ చాప్టర్ 16:30. ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 30వ వచనం. నీ హృదయం ఎంత బలహీనమాయెనో, నీ హృదయం ఎంత బలహీనమాయెనో. చదవనా? సిగ్గుమాలిన వేశ్యక్రియలను లైన వీటినన్నిటినీ జరిగించుటకై. చాలండి. మానవుని యొక్క హృదయము ఎంతో బలహీనమైన, సిగ్గుమాలిన పనులు చేయటానికి ఆ హృదయము కలిగిన ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనములో మానవుడు హృదయము ఎంతో బలహీనమైనది. తనది కానిదాన్ని ఆశించుటలో, తనది కానిదాన్ని ప్రేమించుటలో, చేయకూడనిది చేయుటలో, ఇలా ఎన్నో విషయాలలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మానవుని యొక్క జీవితంలో హృదయము ఎంతో బలహీనమైనది. ఇటువంటి బలహీనమైన హృదయము కలిగిన మానవులను ఎవరు ప్రేమిస్తారు? ప్రేమించి ఎవరు ప్రాణం పెట్టగలుగుతారు? ఒక్క దేవుడు మాత్రమే. అందుకని ఆ దేవుడు ప్రతి మానవుని యొక్క కులాన్ని అడగట్లేదు, మతాన్ని అడగట్లేదు, ధనాన్ని అడగట్లేదు, బలాన్ని అడగట్లేదు, వాళ్ళ సామర్థ్యాన్ని అడగట్లేదు. ఏమడుగుతున్నాడు అంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము. ఎందుకు? మానవుని యొక్క హృదయము ఎంతో బలహీనమైనది. ఈ బలహీనమైన హృదయం కలిగిన మానవుని దేవుడు ప్రేమిస్తున్నాడు గనక ఆయన ప్రేమకు రుజువుగా సర్వ మానవాళిని ఆయన ఏమడుగుతున్నాడు అంటే, నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. మానవుని యొక్క హృదయంలో రహస్య పాపం ఉంది, మానవుని యొక్క హృదయంలో విచారం ఉంది, మానవుని యొక్క హృదయంలో కలవరం ఉంది, మానవుని యొక్క హృదయంలో భయం ఉంది, మానవుని యొక్క హృదయంలో సమస్త కల్మషము దాగి ఉంది. అందుకనే అసహ్యమైన, నీచమైన, సిగ్గుమాలిన పనులు చేయటానికి హృదయం కలిగినటువంటి శరీరము భూమి మీద వెచ్చలవిడిగా బలహీన కార్యాలు జరిగిస్తూ ఉన్నది. ఇటువంటి బలహీనత హృదయం కలిగిన వారిని ఎవరైనా ప్రేమించేవారు ఉన్నారా అంటే ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడు, ఆయన ఈ సంవత్సరం నిన్ను ప్రేమించి, ఈ సంవత్సరం మాత్రమే కాదు, నీవు నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడడానికి కారణమైన ఆ దేవుడు నిన్ను ప్రేమించి, తల్లి గర్భమున పిండమున పడినది మొదలుకొని ఆయన ప్రేమను నీవు ఎరిగి నిత్యరాజ్య వారసత్వం పొందేంత వరకు, ఆ నిత్యరాజ్యములో ఆయన యొక్క బహుమానం నీవు పొందేంత వరకు, ప్రకటన 1:6 ప్రకారం ఆయన ప్రేమిస్తున్నాడు. టు బి కంటిన్యూషన్ లవ్. ఆయన ప్రేమకు అంతము లేదు, ఆయన ప్రేమకు పరిమితి లేదు,
ఆయన ప్రేమకు ఈ లోకంలో ఏ హద్దు లేదు. ఎంత బలహీనమైన హృదయం కలిగిన వారినైనా దేవుడు ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తున్నాడు. అందుకనే కలువరి శిలువలో ఆ రోమా సైనికులు చివరికి వచ్చి బళ్ళెం తీసుకొని పొడిస్తే ఆయన హృదయం బ్రద్దలైపోయింది. ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆఖరి రక్తంతో, ఆయన హృదయంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఆ నీరు కూడా సమస్తము నీ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువలో ధారపోశాడు. కారణం ఏమిటయ్యా అంటే మనము హృదయంలో ఎంతో బలహీనులం. ఇటువంటి మనలను ఆయన ప్రేమించిన దానికి కలువరి శిలువలో చూపిన త్యాగ సహితమైనటువంటి ఆ ప్రేమ రుజువుగా ఉన్నది. కాబట్టి ఆయన మొదట ఎలాంటి వారిని ప్రేమించినాడయ్యా అంటే బలహీనులను ప్రేమించాడు. మనం ఎలాంటి బలహీనులము? మన హృదయం ఎంతో బలహీనమైనది. రెండోది చూడండి, మనము ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 6 వర్స్ 24, మన చేతులు ఎంతో బలహీనమైనవని వ్రాయబడి ఉన్నాయి. దానిని గూర్చిన వర్తమానం విని మా చేతులు బలహీనమవుతున్నవి, మా చేతులు బలహీనమవుచున్నవి. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఇది మన చేతులు ఎలాంటివయ్యా అంటే బలహీనమవుచున్నాయి. తండ్రిని ప్రేమించుట్లో చేయి కొరచవుతుంది, తల్లిని ప్రేమించుట్లో చేయి కొరచవుతుంది, భార్యను భర్తను ప్రేమించుట్లో చేయి కొరచవుతుంది, పిల్లలను ప్రేమించుట్లో చేయి కొరచవుతుంది, సాటి మనిషిని ప్రేమించుట్లో చేయి కొరచవుతుంది, ఎదుటివానికి మేలు చేయట్లో కొరచవుతుంది, తనకు తాను మేలు చేసుకున్నట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టిన తర్వాత దానిని చదువుటలో చేయి కొరచవుతుంది. అందుకనే యోబు గ్రంథంలో మాట వ్రాయబడింది, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 4 వర్స్ 3, యోబు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. బలహీనమైన చేతులను, మన చేతులు ఎలాంటివి అంటే బలహీనమైనవి. అందుకనే బలహీనమైన మన చేతులను తల్లిదండ్రులను ప్రేమించినట్లు, భార్య భర్తను ప్రేమించినట్లు, పిల్లలను ప్రేమించినట్లు, సాటి మనిషిని ప్రేమించినట్లు, దేవునిని ప్రేమించినట్లు ఈ బలహీనమైన చేతులను కలిగిన మనలను బలమైన చేతులుగా చేయటానికి ప్రభు అయిన దేవుడు కలువరి శిలువలో తన చేతులలో ఏం కొట్టించబడినాడండి? మేకులు. ఆయన చేతులు రక్తసిక్తమైపోయినాయి. ఆయన చేతులు మన కొరకే కలువరి శిలువలో వ్రేలాడినాయి. ఆయన చేతులు ఇప్పుడు ప్రతి మానవుని యొక్క బలహీనమైన హృదయం యొద్ద చేతులు చాచి ఏం చేస్తున్నాడంటే బ్రతిమలాడుచున్నాడు. మనము బలహీనులం. హృదయం మాత్రమే బలహీనమైనది కాదు, మన చేతులు కూడా ఏమైనాయండి? బలహీనమైన చేతులు. సాటి మనిషికి మేలు చేయటానికి బలహీనమైన చేతులు కలిగిన వారం, ఇంటి వారికి మేలు చేయటానికి బలహీనమైన చేతులు కలిగిన వారం, మనలను సృష్టించిన దేవుని పక్షంగా మేలు చేయటానికి బలహీనమైన చేతులు కలిగిన వారం, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దేవుని పిల్లలైన వారిని వెన్నుతట్టి ప్రోత్సహించడానికి కూడా ఎలాంటి చేతులు కలిగిన వారమండి? బలహీనమైన చేతులు కలిగిన వారం. ఇలాంటి బలహీనమైన చేతులు కలిగిన మనలను ఆయన ఏం చేస్తున్నాడు? కలువరి శిలువలో ఆయన చేతుల్లో మేకులు దిగగొట్టించుకొని మన బలహీనతను బట్టి ప్రేమించి మన కొరకు కలువరి శిలువలో ప్రాణం దారిపోస్తున్నాడు. దేవా, నా హృదయం ఎంతో బలహీనమైనది, అది నాకు తెలుసు, నా హృదయాంతరంగం ఎరిగిన నీకు తెలుసు. ఇలాంటి బలహీనుడనైన నన్ను, ఇలాంటి బలహీనురాలనైన నన్ను నీవు ప్రేమించి ప్రాణం పెట్టేంతగా నీ ప్రేమను నా ఎడల కనపరిచినందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. యథార్థ హృదయముతో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పించి ఆరాధిస్తున్నానని ఆయనను ఆరాధించబద్ధులం. కాబట్టి మన హృదయము బలహీనమైనది, మన చేతులు బలహీనమైనవి, మన పాదాలు కూడా బలహీనమైనవని బైబిల్లో వ్రాయబడింది. చూడండి అన్నమాట, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 3 వర్స్ 7 లేక చాప్టర్ 14, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం. లుస్త్రాలో బలహీన పాదములు కలిగినవాడు బలహీన పాదములు కలిగిన వాడు ఒకడుండెను. అలాగే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 7వ వచనం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 7వ వచనం. 7 వాని కుడి చేయి
వెంటనే వాని పాదములను బలము పొందెను. చాలండి. మూడవది, మన పాదములు ఎలాంటివయ్యా అంటే బలహీనమైనవి. ఈ బలహీనమైన పాదములు పట్టుకొని ఆయన లేవనెత్తి వాని పాదాలను ఏం చేసినాడు? బలపరిచినాడు. మన పాదములు బలపరచబడి దేవుని ఇంటిలోనికి వచ్చి దేవుని ప్రజలతో కలిసి దేవునిని స్తుతించినట్లు మన కొరకే కలువరి శిలువలో ఆయన కాళ్లకు మేకులు దిగగొట్టినారు. చూడండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఆయన ప్రేమను తెలియజేస్తా ఉన్నదో. బలహీనమైన హృదయము కలిగిన మన కొరకు ఆయన హృదయము పొడిచినారు. బలహీనమైన పాదములు కలిగిన మన కొరకు ఆయన పాదాలను ఏం చేసినారండి? కలువరి శిలువలో మేకులకేసి దిగగొట్టినారు. ఆ బలహీనమైన పాదాలను ఆయన చేయి పట్టుకొని పైకి లేవనెత్తి బలపరిచి ఎక్కడికి తీసుకొస్తున్నాడు? దేవుని ఇంటిలోనికి. దేవుని ఇంటిలోనికి వచ్చి ఏం చేయాలా? పాదాలు ఎవరైతే బలపరచబడినారో వాళ్ళు ఏం చేస్తారు? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 8వ వచనం కంటిన్యూ, అదే వచ్చిన కంటిన్యూషన్. వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళి దేవుణ్ణి ఏం చేస్తున్నాడండి? స్తుతిస్తున్నాడు. దేవా, ఒకప్పుడు బలహీనమైన పాదములు కలిగిన వాడను, ఇలాంటి బలహీనమైన పాదములు కలిగిన నా కొరకే కలువరి శిలువలో నీ పాదాలకు మేకులు గుర్చటానికి నా కొరకు నీవు అప్పగించుకున్నావు. నీవు నీ చేయి పట్టి నన్ను పైకి లేవనెత్తి నీ ఇంటిలోనికి తీసుకుని వచ్చి నీ ప్రజలతో కలిసి నేనును స్తుతించున్నట్లు నా కొరకే కలువరి శిలువలో చూపిన త్యాగ సహితమైన ప్రేమను బట్టి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. ఒకప్పుడు మనము బలహీనమైన పాదాలు కలిగి ఎక్కడెక్కడికో వెళ్ళాం, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాం, నడవకూడని స్థలంలో నడిచాం, నిలబడకూడని స్థలంలో నిలబడ్డాం. మనము బలహీనమైన పాదములు కలిగిన వాళ్ళం. 4వ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 12. మన మోకాళ్ళు కూడా బలహీనమైనవని వ్రాయబడింది. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. వడలిన చేతులను సడలిన మోకాళ్ళను ఏం చేయాలండి? బలపరచుడి. మన మోకాళ్ళు కూడా ఏమైపోయినాయి అయ్యా అంటే బలహీనమైపోయినాయి. అందుకనే బైబిల్లో వ్రాయబడింది, ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లు యేసుక్రీస్తు వారు ప్రతివాని కొరకు కలువరి శిలువలో మరణాన్ని ఏం చేసినాడు? రుచి చూచినాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఒకవేళ నీ వయసు పెద్దదైన దానిని బట్టి, ఒకవేళ నీకేదైనా యాక్సిడెంటు, అనారోగ్యము పరిస్థితిని బట్టి అయితే తప్పించి, ఆరోగ్యము ఉండగా మోకరించలేకపోతే, యవనస్తులైనా చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఆరోగ్యము సహకరిస్తుంటుండగా మోకరించకపోతే యేసుక్రీస్తు వారి కలువరి సిలువను మనం ఏం చేస్తున్నట్టయ్యా అంటే అపహాస్యం చేస్తున్నట్లు. ఆయన కలువరి సిలువలో ప్రాణాన్ని దారిపోసింది ఎందుకయ్యా అంటే ప్రతి వాని మోకాలు ఏం చేయాలా? యేసు నామమున. అందుకనే ఆ ప్రతివాని మోకాళ్ళు బలపరచటానికి దేవుడు బలమైన వాడిగా తన ప్రేమను మన ఎడల ప్రాణం పెట్టేంతగా చూయించాడు. విచారం ఏంటంటే, ఈ దినాల్లో మన మందిరాలకు ఆహ్వానిస్తుంటే మీ మందిరం నిండా చాపలేసి ఉంచుతారండి, కింద కూర్చోవాలి, అంతసేపు మేము కూర్చోలేమండి. ఏదో వయసు వృద్ధాప్యంలో ఉన్నవారు కాదు ఈ మాటలు పలికేది, యవనస్తులు. ఆ మధ్యకాలంలో రాయలసీమ ప్రాంతం నుంచి 2 యవనస్తులు విజయవాడ పట్టణానికి వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి పంపారు, ఆటో నగర్లో బేతేలు ప్రార్థనా మందిరం ఉంది, అక్కడికి వెళ్ళండి మన మందిరం అని. వాళ్ళు ఏం చేశారంటే వచ్చారు, చూశారు, అబ్బో ఇంతసేపు అయితే కష్టం అనుకున్నారు. ఆ పక్కనే ఆడిటోరియంలో ఒకళ్ళు గంటన్నరలో ముగిచ్చేస్తున్నారు. అక్కడికి వెళ్తున్నారు. ఇద్దరు వాళ్ళ మమ్మీ డాడీ మన సహవాసానికి సంబంధించిన వాళ్ళే. అక్కడ ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళేవాడు, ఇక్కడ ఉన్నప్పుడు రావట్లేదు, వేరే చోటకి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పరామర్శించడానికి వచ్చి అడిగారు, ఎందుకురా మీరు వెళ్ళట్లేదంటే,
ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ పోరు తట్టుకోలేక వస్తున్నాము, బయటకు వచ్చాం కాబట్టి మాకు స్వేచ్ఛ వచ్చింది, ఎంతసేపు అని కింద కూర్చోమంటావు, 2-3 గంటలు ఆడ కూర్చుంటాం అంటున్నారు వాళ్ళు. వాళ్ళ మమ్మీ డాడీ ఏడ్చి వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొచ్చారు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే, మేము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వమని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ జీవితంలో యేసుక్రీస్తు వారి యొక్క సిలువను ఎంత అపహాస్యం చేస్తున్నారు అంటే, ఎలాంటి వారయ్యా అంటే వీరు, మార్క్స్ వార్త, బైబిల్ తీనవసరం, మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ఓ ధనవంతుడైన యవనస్తుడు ఉన్నాడు. వాడు పరిగెత్తుకుంటూ యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చాడు, మోకాళ్ళూనాడు, సద్బోధకుడా అన్నాడు, నిత్య జీవం వెళ్ళాలంటే నేనేం చేయాలో అడిగాడు. వాడి హృదయవాంఛ చూడండి పరలోకం మీద ఎలా ఉందో. నీలో ఒకటి కొదువుగా ఉన్నది, దానిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్న మాటకి వాడికి ఏమైందయ్యా అంటే దుఃఖముతో వెళ్ళిపోయాడు. బైబిల్ చరిత్రలో యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చి మేలు పొందకుండా యేసుప్రభువు వారి యొక్క సేవా జీవితంలో దౌర్భాగ్యుడిగా మిగిలిపోయిన వాడు ఎవడయ్యా అంటే పరిహాసముతో మోకరించినటువంటి వాడు. మన మోకాళ్ళు ఎలాంటి అయ్యా అంటే సడలినాయి, బలహీనమైనాయి. ఓ యవనస్తులారా, మోకాళ్ళ మీద దేవుని వాక్యం చదవండి, మోకాళ్ళ మీద ప్రార్థన చేయడానికి ఇష్టపడండి, మోకాళ్ళ మీద ఆరాధనలో ఉండడానికి ఇష్టపడండి. ఆరోగ్యంగా ఉన్నటువంటి ఓ విశ్వాసులారా, హృదయపూర్వకంగా మోకాళ్ళ మీదకి రాగలిగినట్లయితే ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు అలాగూ మోకరించిన వారి మోకాళ్ళను దాటిపోయేవాడు కాదు. పరిహాసంతో మోకరించే వారిని దేవుడు దాటిపోగలడేమో కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖముతో మోకాళ్ళ మీదతో దేవుని వాక్యం దగ్గరకు రాగలిగిన వారిని దాటిపోవడానికి దేవుడు మనసు లేనివాడు మాత్రం కాదు. కనుక ఈ దేవుడు ఇలాంటి బలహీనులమైన మనలను ప్రేమించి కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. మనం ఎలాంటి బలహీనులం? హృదయము బలహీనమైనది. రెండోది, మనము ఎలాంటి బలహీనులం అండి? చేతులు బలహీనమైనవి. మూడోది, మనం ఎలాంటి బలహీనులం అండి? మన పాదాలు, మన కాళ్ళు, మన నడక, మనం వెళ్ళే స్థలాలు బలహీనమైనవి. నాలుగోది ఎలాంటి బలహీనమని మనము, మన మోకాళ్ళు బలహీనమైనవి. పరిహాసంతో మోకరించేవారు దేవునికి అవసరం లేదు, దేవుడికి తెలుసు. దైవ చిత్తానుసారముగా మోకరించేవాళ్ళు. ఐదవది, మనం ఎలాంటి బలహీనమయ్యా అంటే మన మనస్సాక్షి కూడా బలహీనమైనదని వ్రాయబడింది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 8 verse 12. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలనను, బలహీనమైన మనస్సాక్షి నొప్పించడం వలనను. చాలండి. ఐదవదిగా, మనం ఎలాంటి వారమయ్యా అంటే బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారు. అందుకనే చూడండి, ఎదుటివారి మనసును ఎంత నొప్పిస్తామంటే తల్లిదండ్రుల యొక్క మనస్సాక్షిని మనం నొప్పించే వారిగా ఉంటాం. ఇది నాన్న యవన కాలంలో ఉన్న పిల్లలు లేక వారి గర్భవాసం నుంచి వచ్చిన పిల్లలను చూసి తల్లిదండ్రులైన వారు ఎంత హృదయ వేదనకు గురవుతున్నారు అంటే, అయ్యో ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె ఎంత గాయము రేపుతున్నారు అని వారు తల్లడిల్లిపోతున్నారు. కారణము, మన బలహీనమైన మనస్సాక్షి ద్వారా మన తల్లిదండ్రుల యొక్క మనస్సాక్షిని ఏం చేస్తున్నాము? నొప్పిస్తున్నాం. అలాగే క్లాస్ టీచర్స్ మనస్సాక్షిని స్టూడెంట్స్ ఎంతోమంది నొప్పిస్తున్నారు. అలాగే సేవకుల మనస్సాక్షిని, పెద్దల మనస్సాక్షిని, పరిశుద్ధుల మనస్సాక్షిని, సాటి విశ్వాస యొక్క మనస్సాక్షిని, సాటి మనిషి యొక్క మనస్సాక్షిని మనం ఏం చేస్తున్నామండి? నొప్పిస్తున్నాం. మన ద్వారా ఎదుటివారికి మనోవేదన అధికమవుతుంది. కారణం ఏంటయ్యా అంటే మన మనస్సాక్షి ఎలాంటిది? బలహీనమైనది. ఇలాంటి బలహీనమైన మనస్సాక్షులు కలిగిన మన కొరకు దేవుడు ప్రాణం పెట్టేంతగా బలహీనులను ప్రేమించి ఆయన మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఎవరైతే దీని యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఎలాంటి మనస్సాక్షిని ఇస్తాడంటే దేవుడు నిర్మలమైన మనస్సాక్షిని. చూడండి అన్నమాట, 1 Peter chapter 3 verse 21 లాస్ట్ పార్ట్ లేక 21.
దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చాలండి. ఎన్నో రకాలుగా బలహీనులమైన మనము ప్రాముఖ్యంగా వాక్యంలో 5 విషయాలు చూసాం. మన హృదయము బలహీనమైనది, మన చేతులు బలహీనమైనవి, మన పాదాలు బలహీనమైనవి, ఆ తర్వాత 4వది మన మోకాళ్ళు బలహీనమైనవి, 5వది మన మనస్సాక్షి బలహీనమైనవి. శారీరకంగా బలహీనతలో ఉన్నాం, ఆర్థికంగా బలహీనతలో ఉన్నాం, మానసికంగా బలహీనతలో ఉన్నాం, కుటుంబముగా బలహీనతలో ఉన్నాం, సంఘముగా బలహీనతలో ఉన్నాం, సమాజముగా బలహీనతలో ఉన్నాం, చదువులో బలహీనతలో ఉన్నాం, ఉద్యోగంలో బలహీనతలో ఉన్నాం. అన్ని విషయాలలో మనం ఏమైనామయ్యా అంటే బలహీనులం. ఇటువంటి బలహీనులమైన మనలను బలమైన దేవుడు ప్రేమించి బలహీనులమైన మన కొరకు కలువరి శిలువలో ఏం చేసినాడు? ప్రాణము ధారపోశాడు. కాబట్టి మొదటిది, ఆయన ఎలాంటి వారిని ప్రేమించినాడయ్యా అంటే బలహీనులను ప్రేమించినాడు. రెండోది చూద్దాం రండి. అదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఆహా దేవా నీ ప్రేమ ఎంత దొడ్డది. మనం ఇంకనూ పాపులమై ఉండగా బలహీనులమైన మనలను ప్రేమించి ప్రాణం ధారపోశాడు. రెండోది ఎలాంటి వారిని ప్రేమించి ప్రాణం ధారపోశాడండి? ఇంకను. పాపులు అంటే నిన్న, ఇంకను అంటే నౌ, ఇప్పుడు కూడా ఇంకను పాపులమై ఉండగా దేవుడు మనల్ని ఏం చేసినాడు? ప్రేమించి ప్రాణం పెట్టాడు. కాబట్టి రెండోది, ఆయన ఎలాంటి వారిని ప్రేమించినాడయ్యా అంటే పాపులను. మొదటిది బలహీనులను, రెండవది పాపులను. మూడవది చూస్తాం రండి, 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా. ఎవరైనా ప్రేమిస్తారండి శత్రువుల్ని? శత్రువు ఇంటి మీద వాలిన కాకి మా ఇంటి మీద వాలితే ఒప్పుకోలేని మనస్సాక్షి కలిగిన వాళ్ళం మనం. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకూడదు. పాపం కాకులకి ఏం తెలుసు మనం శత్రువులు అని? అయినా ఆ కాకిని కూడా మనం ఒప్పుకోం. నాకు తెలిసి ప్రభు బల దగ్గరకు వచ్చినటువంటి వారు ఎవరికి శత్రువులు కాదు. కానీ ఒకళ్ళు ఎదురైతే ఇంకొకళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఎదురు పడడానికి ఇష్టపడరు. ఒకరు ప్రైజ్లాడు చెప్తే ఇంకొకరికి ప్రైజ్లాడు చెప్పడానికి ఇష్టపడరు. ఒకరు పలకరిస్తే ఇంకొకరు పలకరించడానికి ఇష్టపడరు. ఒకరి ప్రక్కన కూర్చుంటే వారి ప్రక్కన కూర్చోవడానికి ఇష్టపడరు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటా. మా ఆరాధన అయిపోయిన తర్వాత అందరం లేచి నిలబడి పాట పాడమంటూ ఉంటాం కదండి. బలవర్తమానానికి ముందు కూడా పాట పాడమంటాం కదండి. అప్పుడు ఏం చేస్తుంటే ముందుకు జరిగి వరుసలో నుంచోమంటాం. అలా వరుసలో నుంచోంటా వచ్చినప్పుడు పొరపాటున మనకి ఇష్టం లేని వాళ్ళు ప్రక్కన కనుక వచ్చారనుకోండి, చూస్తాం పో అనుకుంటాం. మళ్ళా పాట స్లిప్ అయ్యే లోపు సైడ్ అయిపోతాం. ఈ సంగతి ఎరిగిన దేవుడు ఆయనకు శత్రువులముగా ఉన్న మనలను ప్రేమించి మన కొరకు ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రాణం పెడుతున్నాడు. దేవా, ఈ సంవత్సరం స్థానిక సంఘ వాగ్దానం ద్వారా నీ ప్రేమను నా ఎడల వెల్లడిపరుస్తూ నీ దీవెనలోనికి వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా నేను వచ్చి ఈ సకల ఆశీర్వాదము పొందాలని, ఆత్మస్వరూపైన నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించాలని నీవు ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. బలహీనుడనైన నన్ను ప్రేమించి ప్రాణం పెట్టావు. ఇంకనూ పాపములో ఉన్న నన్ను నీవు ప్రేమించి ప్రాణం పెట్టినావు. ఇంకనూ శత్రువుగా ఉన్న నన్ను నీవు ప్రేమించి ప్రాణం పెట్టినావు. 4వ చూస్తాం రండి. అదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా
భక్తిహీనుల కొరకు చనిపోయాను. నాలుగోది ఆయన ఎలాంటి వారిని ప్రేమిస్తున్నాడయ్యా అంటే భక్తిహీనులను. భక్తిహీనులు అంటే ఎవరనొచ్చు భక్తిహీనులని? ఉదాహరణకు చూడండి, మనమందరము ఆయా సమయాలలో జ్వరానికి గురవుతూ ఉంటాం కదండి. జ్వరం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి అందరికీ జ్వరం వచ్చి ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు ఇడ్లీ తినిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్ని ఇడ్లీ తింటామండి? ఎన్ని ఇడ్లీ తింటాం? ఒకటో ఆరో తింటాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎన్ని ఇడ్లీ తింటాం? 4 నుంచి 10 వరకు, వాని సామర్థ్యాన్ని బట్టి. తప్పేం లేదు, దేవునికి అలాంటి డైజెస్టివ్ మిషన్ ఇచ్చినప్పుడు తప్పేం లేదు కదండి. అనారోగ్యంగా ఉన్నప్పుడు తినలేకపోయాము అంటే అసలు మనం తినవనా? అందుకని ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఏమంటారంటే తిండి పడిపోయిందన్నా. విన్నారండి ఎప్పుడన్నా ఈ మాట? తిండి పడిపోయిందన్నా అని అంటారు కదండి. అంటే అసలు తింటలేదని అర్థం. తింటున్నాము కానీ తినడం ఏమైపోయింది? తగ్గిపోయింది. అలాగే డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, చూయించుకోవడానికి వెళ్ళినప్పుడు నీకు రక్తం తక్కువైంది అని అంటారు, అందుకే ఈ వ్యాధులన్నీ వచ్చినాయి అంటారు కదండి. అంటే మన ఒంట్లో రక్తం లేదనా? రక్తం ఉంది కానీ ఏమైంది? చాలినంత లేదు కనుక మనకి రక్తహీనతను బట్టి రకరకాలైన బలహీనతలు, రకరకాలైన వ్యాధులు వస్తూ ఉన్నాయి. దేహంలో రక్తం లేదని కాదు, అసలు రక్తమే లేకపోతే మన ప్రాణం ఉండదు. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం ప్రకారము రక్తము దేహమునకు ఏమై ఉన్నది? ప్రాణమై ఉన్నది. రక్తం తగ్గింది గనక ప్రాణం ఏమవుతుంది? నీరసానికి గురవుతుంది. ప్రాణం ఏమవుతుంది? సొమ్మసిల్లిపోతుంది. ప్రాణం ఏమవుతుంది? అలసిపోతుంది. చూడండి, కొంతమంది స్టెప్స్ ఎక్కొచ్చేటప్పుడు చాలా హెల్దీగా ఉంటారు, మరికొంతమంది స్టెప్స్ ఎక్కొచ్చేటప్పుడు ఎక్కిన తర్వాత ఆయాసానికి గురవుతారు. ఇద్దరు మనుషులే, ఇద్దరు ఒక స్థలంలోనికి వచ్చారు, ఇద్దరు ఒకే ఆలోచనతో వచ్చారు. ఒకరెందుకు హెల్దీగా ఉన్నారు, ఒకరెందుకు హెల్దీగా లేరంటే ఈ హెల్దీగా లేని వారికి రక్తం ఏమైంది? తక్కువగా ఉంది. అంటే లేదనే ఒంట్లో ఉంది కానీ చాలినంత లేదు, తింటున్నాం కానీ చాలినంత తింటలేదు. ఇప్పుడు చెప్పండి, భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి ఉంది కానీ ఆయన ఆశించినంత, తగినంత, ఆయన కోరినంత, ఆయన దగ్గరకు చేరేంత భక్తి లేదు. అలాంటి వారిని ఏమంటారు? భక్తిహీనులు. ఇలాంటి వారి కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? ఇలాంటి వారిని ఎవరైనా ప్రేమిస్తారా? ఇలాంటి వారిని ఎవరైనా కానీ తిరిగి సమకూర్చుకోవడానికి ఇష్టపడతారా? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను ప్రేమించి, ఆయన నిన్ను ప్రత్యేకంగా, పర్సనల్గా, ప్రత్యేకంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అక్క, నిన్ను ప్రేమిస్తున్నాడు. అన్నా, నిన్ను ప్రేమిస్తున్నాడు. తమ్ముడా, నిన్ను ప్రేమిస్తున్నాడు. చెల్లెలా, లైవ్ ద్వారా ప్రస్తుతము భవిష్యత్తులో దేవుని వాక్యం వీక్షిస్తున్న మా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దేవుడు ఈ రోజుకి, ఈ క్షణానికి, రాబోయే దినాలలో నీవు దేవుని వాక్యం వీక్షించడానికి ఇష్టపడే ఆ క్షణానికి కూడా దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడినాడు. కాబట్టి ఎలాంటి వారిని ఆయన ప్రేమించినాడయ్యా అంటే 4 విషయాలు చూసాం. మొట్టమొదటి ఎలాంటి వారిని? బలహీనులను. రెండోది ఎలాంటి వారిని? ఇంకనూ పాపములో ఉన్నవారిని. మూడోది ఎలాంటి వారిని? శత్రువులను. నాలుగోది ఎలాంటి వారిని? భక్తిహీనులను. ఐదవది చూసుకుని ఆరాధనలో ప్రవేశిస్తాం, సమయం అయిపోయింది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. బుక్ ఆఫ్ గల్షియన్స్ చాప్టర్ 2 వర్స్ 20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. ఇకను జీవించువాడను నేను కాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న నేనిప్పుడు శరీరమందు జీవించు జీవితము నన్ను ప్రేమించి నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, ఇది నన్న శరీరంలో సజీవులుగా బ్రతికున్నామని చెప్పుకుంటున్న ప్రతి వారి విషయంలో అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి.
శరీరం కలిగినటువంటి ఓ ప్రియమైన మానవుడా, మానవురాలా, శరీరధారిగా గొంతులో ఊపిరించబడినటువంటి ఓ మానవుడా, ప్రభు అయిన దేవుడు ఇప్పుడు నిన్ను ప్రేమించి, ఎలాంటి వాడండి పౌలు? దేవుని ప్రేమకు పాత్రుడైన వాడు. నన్ను ప్రేమించి ఎలాంటి వాడు? పౌలు మాట చూడండి, 1 తిమోతి చాప్టర్ 1 verse 12. 1 తిమోతి పత్రిక 1:12. ఎలాంటి వారిని ప్రేమించాడట? పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచి చూసారండి, పౌలు లాంటి వాడే నన్ను, శరీరమందు ఇప్పుడు జీవించుచున్న నన్ను ఆయన ప్రేమించినాడు. ఎలాంటి వాడనయ్యా నేనంటే? దూషకుడను, హింసకుడను, హానికరుడను, ఇలాంటి వాడినైనా నన్ను ప్రేమించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన నిన్ను ప్రేమించి. మనము దోషకులం, హానికరులం. ఇంకా చూస్తే సమయం లేదు కానీ మలాకీ గ్రంథంలో వ్రాయబడింది, మోసగాడైన యాకోబును దేవుడు ఏం చేసినాడండి? ప్రేమించినాడు. ఏశావును ద్వేషించెను, యాకోబును ప్రేమించెను. చూడండి, ఎవరిని ప్రేమించినట్లు? యాకోబు అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? ఏం గుర్తొస్తుంది? యాకోబు అనగానే మోసగాడనే గుర్తొస్తుంది. అలాంటి మోసగాడిని కూడా దేవుడు ప్రేమించాడు. ఒకవేళ నిన్ను నీవు మోసం చేసుకుంటూ ఇంకా దేవుని ప్రేమకు దూరంగా జీవిస్తున్నావేమో, నిన్ను నీవు మోసం చేసుకుంటూ దేవుని ప్రేమ ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతూ ఉన్నావేమో, నిన్ను నీవు మోసం చేసుకుంటూ దేవుని ప్రేమలో వర్ధిల్లలేకపోతున్నావేమో, నిన్ను నీవు మోసం చేసుకుంటూ దేవుని ప్రేమ ద్వారా వచ్చే దీవెన, ఆశీర్వాదము పోగొట్టుకుంటున్నావేమో, అయినప్పటికీ నీ దేవుడు నిన్నేం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దేవా, ఇలాంటి వాడినైనా నన్ను నీవు ప్రేమించి ప్రాణం పెట్టి కలువరి శిలువలో ప్రాణాన్ని దారిపోసి నా యొక్క ప్రతి బలహీనతలో బలపరచడానికి, నా ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేయటానికి, నా ప్రతి భక్తి నా యొక్క శత్రుత్వమును నీతో సమాధానపరచడానికి, నా భక్తిహీనతలో నీ భక్తి యందు శక్తి పొందటానికి, హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఉన్న నన్ను నీ యందు సమస్తమును బాగు చేసి సత్యమందు ప్రతిష్ఠించడానికి ఇంతగా ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని రుచి చూచిన నీ ప్రేమ కొరకై ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. నా యథార్థ హృదయంతో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పించి ఆరాధిస్తున్నానని ఆయనను ఆరాధించబద్ధులం. ఇంకా ఎవరైనా ఈ ప్రేమకు దూరంగా ఉంటుంటే, ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఈ ప్రేమకు పాత్రులైన దేవుని ప్రజలైన వారు ఆరాధిస్తుంటుండగా ఓ చిన్న ప్రార్థన ఆరాధించని నీవు, ఈ దేవుని ప్రేమకు వెలుపట జీవిస్తున్న నీవు చిన్న ప్రార్థన, దేవా పాపినైన నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ ప్రేమను ఎరుగునట్లు నీ కార్యమును నాలో జరిగించని పరిశుద్ధులు ఆరాధిస్తుంటుండగా ఆరాధనకు వెలుపట జీవిస్తున్న నీవు ఈ చిన్న ప్రార్థన చేయగలిగినట్లయితే నిన్నును ప్రేమిస్తున్న దేవుడు నీలో ఆ కార్యమును సంపూర్ణంగా నెరవేర్చుటకు సమర్థుడు, ప్రభు దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ రీతిగా మనం మన ప్రభువుని ఆరాధించబద్ధులం.